సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. విషయం ఏంటంటే మనం ఒక అద్భుతం అయితే జరిగింది. ఏదంటే ఇప్పుడు వచ్చి మనం పౌడర్ అయితే కొట్టించినాం కదా, మీరు వీడియో చూసింటారు. వెనకమ్మటి లోడింగ్ వచ్చిందనమాట శ్రీనగర్. దానికోసమని నేను క్రేట్ల కోసం అని వెళ్తున్నాను. లొకేషన్ అయితే పెట్టినారు మనకు. వెళ్ళేసి మన క్రేట్ లోడ్ చేయించేసుకొని రెడీగా ఉంటే మనకు రేపు కిట్టు బ్రో వస్తాడు. కిట్టు బ్రో వచ్చేంత వరకు బండి మన బాధ్యత. కిట్టు బ్రో వస్తే ఇంకా అతను చూసుకుంటాడు అంతా, లోడింగ్ పొజిషన్, అన్లోడింగ్ అన్నీ మనం తోలితే సరిపోతుంది అంతే. అప్పటి వరకు మనం మెయింటైన్ చేయాలి బండిని. వెళ్ళిపోయి లొకేషన్కి వెళ్ళిపోదాము. లొకేషన్కి వెళ్ళిపోయి, లొకేషన్కి వద్దంట పెట్రోల్ బంక్ ఉంది, లొకేషన్ పెట్టినారు మనకు. అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే నైట్ 9కి లోడ్ అయితే రేపు లోడ్ అవుతుంది మనకు ద్రాక్ష. లేదంటే రేపు క్రేట్లు లోడ్ అయితే మన్నాడు లోడ్ అవుతుంది అని చెప్పినాడు. చూద్దాం మరి ఎట్లయినా ఒకటే. మనకు శ్రీనగర్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ రెండు చోట్లకి ఎక్కడికో ఒకసారికి లోడింగ్ అయితే అవుతుంది అంట. అక్కడికి వెళ్ళి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని రెడీగా ఉంటే మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చాలా సింపుల్గా అయితే వీడియోస్ తీస్తాను. అంత క్లమ్జీగా వీడియోస్ అయితే ఏం తీయను. సింపుల్గా వీడియోస్ అయితే పెట్టేస్తాను. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈసారి కాశ్మీర్ ట్రిప్ అయితే వ్యూస్ అంతంత మాత్రమే వచ్చాయి, చాలా ఘోరంగా వచ్చినాయి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఈ ట్రిప్ వేసేసి నెక్స్ట్ మనలా మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో, వ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మనం లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం క్రేట్లకు. మనం కోలార్లో ఉన్నాం అనమాట. ఇక్కడే బ్యాక్ సైడ్ మనం దీనికి మొత్తం పౌడర్ అయితే కొట్టించేసినాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళేసి హైవే ఎక్కాలి. హైవే ఎక్కి ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది లోడింగ్ పాయింట్ అంతే. మన రేంజ్ చూసుకున్నట్లయితే 53 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏం పర్లేదు, వెళ్ళిపోతుంది. క్రేట్లు వేసుకునేంత వరకు ఉంటే చాలు మనకు. మళ్ళీ డీజిల్ అయితే వేయించుకుందాం. ఇంకా అమౌంట్ అయితే పర్లేదు, అమౌంట్ పడితే డీజిల్ వేయించుకోవచ్చు. అప్పటి వరకు అమౌంట్ లేదనమాట డీజిల్ కూడా. వస్తూనే ఉంటారు బండ్లు. వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. స్ట్రైట్ ఎక్కి వెళ్ళి బ్రిడ్జ్ ఎక్కాలి. బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత 20 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా. మన బంక్ ఉంది, హెచ్పి బంక్ ఇందాల బంక్ ఉంది. ఈ హైవేలో వచ్చేసి ఒక 9.2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. వెళ్ళినాక మనకు డైవర్షన్ వస్తుంది అనమాట. సర్వీస్ రోడ్లో దిగి మళ్ళీ రైట్కి అయితే వెళ్ళిపోవాలి. నర్సరావుపేట అంట. అక్కడ వచ్చేసి మనది పోయిన ట్రిప్ ఉంది, ఈ ట్రిప్ ఉంది వెళ్ళాను కదా నేను, అది రిసీవ్డ్ ఉంది అనమాట. అమౌంట్ రాలేదు, దాన్ని కొరియర్ చేసేసి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా లోడింగ్ పాయింట్కి అయితే క్రేట్స్ కోసం అయితే వెళ్ళిపోతాను. దారిలో వచ్చేసి ఒక రెడ్ బుల్ తాగాను అనమాట. ఎందుకో కొంచెం డల్గా ఉంటే రెడ్ బుల్ తాగాను. నేను ఈ రెడ్ బుల్ దాకా ఎగ్జాక్ట్గా 6 మంత్స్ అవుతుంది. మనకి క్రేట్లో లోడింగ్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడైతే క్రేట్లు అయితే లోడ్ అవుతాయి మనకి. చూస్తున్నారు కదా, చిన్న క్రేట్లు అనమాట అన్నీ. మొత్తం వచ్చేసి 1120 క్రేట్లు అయితే మనకైతే లోడ్ చేస్తారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, వెనకాల క్రేట్లు అయితే వేసుకున్నాను. క్రేట్లు వేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా యాడ్లో తీసుకోవాలి. ఒక హాఫ్ ట్యాంక్ ఉంది. మళ్ళీ ఎక్కడన్నా మనం ఇబ్బంది పడుకోకుండా ఒక 20 కిలోమీటర్స్ ఉంది అంతే షోరూము. అక్కడికి వెళ్ళి యాడ్లో తీసుకొని మళ్ళీ పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటే మార్నింగ్ వస్తారనమాట వాళ్ళు లోడింగ్ కోసం. అడిపోయి పెట్టుకుందాము. బండి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని వర్షం అయితే బీభత్సంగా పడింది. చూడండి, ఇప్పుడు వర్షం అయింది. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అనమాట. మా గడప సైడ్ అయితే ఎండలు చంపుతున్నాయంట, ఇక్కడేమో కూల్గా ఉంది వెదరు. ఇంకా మనం వెళ్ళిపోయి యాడ్లు తీసుకుని అదొకటి బాకీ ఉంది. క్రేట్లు అయితే పడిపోవు, పట్ట వేసి తాడులు కూడా వేసినా అనమాట. ఆడొకటి క్రేట్లు అయితే ఏం పడవు, ఏమో చెప్పలేము. అది చూసుకొని యుద్ధాలలో జాగ్రత్తగా వెళ్ళిపోదాము. ఒక క్రేట్ పడిపోయినా కూడా 25 రూపాయలు అయితే మన దగ్గర నుంచి అయితే కట్ చేస్తారు వాళ్ళు. అందుకని జాగ్రత్తగా ఉండాలి క్రేట్ల విషయంలో. మనం లోడింగ్ పాయింట్కి పోయిందానా, లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే ఎట్లా పడిపోయినా వాళ్ళు చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు అది. చూద్దాం, రేపు సాయంత్రం కల్లా, రేపు ఏళ్ళకల్లా లోడ్ అయిపోవాలని కోరుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 2:30కి చూడండి, సేమ్ 5:30 అయిపోయినట్టుగా అయిపోయింది వెదర్. సో గాయస్, వర్షం అయితే చూడండి ఎట్లా పడిపోయిందో. చెట్లు కూడా అక్కడక్కడ పడిపోయినాయి చూడండి. ఇక్కడ చూస్తున్నారు చెట్లు, అక్కడక్కడ చెట్లు కూడా పడిపోయినాయి అనమాట. గాలి అయితే మటుకు ఒక రేంజ్లో వేసింది గాలి. నేను బండ్లో ఉన్నా కాబట్టి అంతగా తెలియలేదు అనమాట. చూడండి, చెట్లు కూడా పడిపోయినాయి. ఇక్కడ చెట్లు ఆకులు అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. మా
మామూలు వర్షం కాదు. చూడండి అక్కడ ఎదురుగా స్పీడ్ బ్రేకర్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే క్రేట్లు ఓడిపోతాయి. చూడండి చెట్లు ఇరిగిపోయినాయి. మొత్తం ఇక్కడైతే చూడండి బీభత్సంగా చెట్లు టక 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 ఇరిగిపోయింటాయి. పాత చెట్లు ఉంటాయి కాబట్టి ఇరిగిపోతాయి అన్నమాట. వర్షానికి అసలు ఆగట్లేదు, మొత్తం అన్నీ బీభత్సం సృష్టించింది వర్షం. మన కిట్టు కూడా వచ్చేసి ఇప్పుడే కాల్ చేసినాను, లోడ్ అయింది వచ్చేయని. వచ్చేస్తాడు. మనం అక్కడికి వెళ్ళేసి పెట్రోల్ బంకులు ఇప్పుడు యాడ్లో తీసుకొని ఒక బకెట్ బండ్లో పెట్టుకొని పెట్రోల్ బంక్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటే నైట్ 7, 8, 9 కల్లా వస్తాడు. చూద్దాం మరి ఎప్పుడు వస్తాడు. వస్తే ఇంకా ప్రశాంతంగా మార్నింగ్ లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయేసి లోడ్ చేయించుకోవచ్చు. మొత్తం సింగిల్ రోడ్లోనే జర్నీ ఉన్నట్టుంది, ఒక 16 కిలోమీటర్లు. ఇంకా లొకేషన్ వచ్చేసి 18 కిలోమీటర్లు ఉంది. వెళ్ళిపోదాం త్వరగా ఇంకా. సో గాయస్ క్రేట్స్ చూడండి ఈ విధంగా వేసినారు. నేనే పట్ట పైన వేసుకొని అక్కడ ఒక తాడు అయితే వేసుకొని వచ్చినాను. ప్రస్తుతానికైతే క్రేట్లు అయితే పడే పొజిషన్ కనపడట్లేదు. పర్లేదు బాగానే ఉన్నాయి. చూడండి ఈ విధంగా వేసినాను పట్ట. ఈ బండికి పట్ట వేయడం అంటే సాహసమే అని చెప్పాలి, ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది కాబట్టి బండి కొంచెం కష్టం. తాడైతే లూజ్ అయిపోయింది. ఇది ఏం పర్లేదు, వెళ్ళిపోతుంది. మొత్తం లూజ్ అయిపోతుంది తాడు, తలనొప్పి. ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మొత్తం చూడండి లుక్ ఎట్లుందో. పైన కూడా తార్పాలు వేసినాడు. పైన తార్పాలు వేసి 2 తాళ్ళు అయితే లాగేసినాము. ఏం పడవి, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం యాక్లో బకెట్ అయితే ఒకటి తీసుకున్నాము. చూడండి అక్కడ ఉంది, 1260 రూపాయలు అనమాట, 20 లీటర్స్ది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ ఉంది మన పెట్రోల్ బంక్. అక్కడ పెట్టుకుంటే మార్నింగ్ వస్తారనమాట ముఠా వాళ్ళు. కిట్టు బ్రో కాల్ చేసినాను, ఇంకా బయలుదేరుతాడు ఒక 2 hours 3 hours తర్వాత. మార్నింగ్ కల్లా ఇక్కడికి వస్తే చాలు, 6, 7 అనుకుంటా నాకు తెలిసి, లేదంటే 5కి వస్తారు మరి ముఠా వాళ్ళు. చూద్దాం మరి ఎప్పుడన్నా రాని, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు వచ్చినా లోడ్ అయిపోతుంది, రేపు మటుకు ఖచ్చితంగా లోడ్ అయిపోతుంది బండి. భారత్ బెంజ్ షోరూంలో మటుకు మర్యాదలు అయితే మామూలుగా చేయలేదు ఈసారి. ఒకటి కాజా, స్వీట్ కాజా, అలాగే ఫ్రూట్ సలాడ్, ఒకటి ఐస్ క్రీమ్ ఇచ్చారు, అమూల్ ఐస్ క్రీము. అందరికి ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికి ఇచ్చేసినారు. ఏమో మరి డైలీ ఇస్తారేమో మనకైతే తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడు మటుకు ఇచ్చారు. అది షోరూమ్ పేరు వచ్చేసి ట్రేడియంట్ ట్రక్ డ్రైవింగ్ అంట. చూద్దాం మరి ఎట్లయితుందో. జస్ట్ ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంది మన పెట్రోల్ బంకు. అక్కడికి వెళ్ళిపోయి బండి సైడ్ పెట్టుకొని ప్రశాంతంగా ఏదైనా తినేద్దాం. మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం అయితే ఏం తినలేదు, 11కు తిన్నాను కుష్క. ఏదన్నా తినేసి రెడీగా ఉంటే నాకు యూట్యూబ్ అయితే వచ్చేస్తాడు. ఇంకా బంకులోకి వెళ్ళినాక కలుసుకుందాం. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి మనకు లోడింగ్ కూడా వచ్చేసినాము. నైట్ టైం ఏమంతా వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు నేను. ఇంకా యూట్యూబ్ వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట, 10, 11 అయిపోయింది. ఇంకా పొద్దున్నే వచ్చేసి అమ్మాలి వాళ్ళు అయితే పిలుచుకొని వచ్చారనమాట. 3:30 నుంచి జర్నీ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోయింది. తోట దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. మనకు చూడండి ఎంతమంది ఉన్నారో కూలోళ్ళు. చాలా అంటే చాలా ఫాస్ట్గా లోడింగ్ అయిపోతుంది, మధ్యాహ్నం వరకు లోడ్ అయిపోవచ్చు ఇంకా బండి. ఫ్రెండ్స్ దావ చూడండి ఎట్లుందో. నైట్ టైం వచ్చేసి దావలో వచ్చినాం అన్నమాట. ఏం బ్రో వెళ్ళిపోదామా? వెళ్దాం బ్రో, జమ్మూకి రాయినారు. అది ఎందుకంటే శ్రీనగర్లో వర్షాలు పడుతున్నాయని హెవీగా, అందులోనూ జామ్ పెడుతున్నారు. అందుకనే ఉదంపూర్ మనకి జమ్మూ కాశ్మీర్ దాటిన తర్వాత ఉదంపూర్, అక్కడి నుంచి జామ్ అవుతుంది అనేసి జమ్మూకి ఎత్తున్నారు మనకి లోడు. సో చూద్దాం, నిదానంగా ఆరాంగా అయితే వెళ్ళిపోదాము. చూడండి రాత్రిపూట ఎట్లా ప్లేస్లోకి వచ్చాము. సో ఇప్పుడు లోడు బండి మనం తెల్లారి 3 గంటలకేమో వచ్చాము ఈ ప్లేస్కి. చాలా డేంజర్గా ఉంటుంది. దిగి తీసావా ఫ్రెండ్స్? నైట్ చూడండి ఎటువంటి దావలో వచ్చినామో. బండి చూడండి అసలు ఎట్లా వస్తుందో. ఒక పక్క వాలిపోతుంది మొత్తం. వచ్చేసి ఈ రాత్రి ఇక్కడ వచ్చినాం అనమాట, ఈ రోడ్లో మనం నైట్ అంతా. చూడండి ఎట్లా వాళ్తుందో ఒక పక్కకు. ఎంత స్లో అంటే అంత స్లోగా రావాల్సి వస్తుంది.
లోడ్ బండి కాబట్టి అంత స్లోగా అయితే రావాల్సి వస్తుంది. అదే ఎంటీ బండి అయితే అంత ఏమనిపించదు. చూడండి మొత్తం ఎటువంటి రోడ్లో వచ్చినాము నైట్ అంతా. ఇదే అనమాట ఈ రోడ్ అంతా మనం వచ్చింది. నైట్ అంతా ఈ రోడ్లో వచ్చినాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం డీజిల్ బంకులో ఉన్నాం అనమాట, కర్ణాటక. ఈ బంకు దాటితే మనకు ఇంకా ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇంకొక బంక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి భారత్ అనమాట. ఈ బంకులో వచ్చేసి ఫుల్ ట్యాంక్ డీజిల్ వేయించేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం. రాక్షి చూడండి ఎన్ని పెట్టుకున్నాము టైంపాస్కు. ఇంకా డీజిల్ అయితే పట్టేసుకొని బయలుదేరిపోతాం. సో ఇంకా మనం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కేసినాము. ఇక్కడ వచ్చేసి రోడ్ అయితే చాలా బాగుంటుంది. నేను చూసి స్పీడ్ 65-70 మెయింటైన్ చేసుకుంటాను. యావరేజ్ మైలేజ్ వచ్చేసి 5.8 వరకు వస్తుంది ఇప్పటి వరకు. ఇంకా ముందు పోయేసరికి పెరుగుతుంది అనమాట. మొత్తం చూడండి రోడ్లు వచ్చేసి చాలా బాగుంటుంది. 8 లైన్ హైవే అలా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం వచ్చేసి హైవే కాబట్టి సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతాను అనమాట. ఇప్పటి వరకు కిట్టు బ్రో అయితే డ్రైవ్ చేసినాడు. ఇంకొచ్చేసి నేనైతే బండి తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ ఎక్కడి వరకు నిద్ర వస్తే అక్కడైతే స్టాప్ చేస్తాను. మ్యాక్సిమం వచ్చేసి 3-4 అలా వరకు అయితే తోలుతాను. మళ్ళీ కిట్టు బ్రో ఒక 3 అవర్స్ తోలితే మళ్ళీ కవరప్ చేసుకుంటాం అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.